విశాల్ పెళ్లాడబోతున్న ధన్సిక గురించి ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుసుకుందాం. ఆ విషయాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, తమిళ సినీ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్ సంపాదించుకున్న హీరో విశాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో విశాల్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తమిళ నటి సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు. ఈ జంట ఆగస్టు 29న వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నట్టు తెలిపారు. విశాల్ వ్యక్తిగత జీవితం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగు నటి అనితారెడ్డితో ఎంగేజ్మెంట్ జరిగిన ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నటి అభినయతో విశాల్ పెళ్లి వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి నిజం కాదని తెలిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు సాయి ధన్సికతో విశాల్ పెళ్లి ఖరారైంది. సాయి ధన్సిక గురించి తెలుసుకుంటే 2006లో తమిళ ఇండస్ట్రీలో కడుగుపెట్టిన ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించి మంచి గుర్తింపు పొందింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది, కానీ ఆశించిన స్థాయి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగ్గా 2016లో వచ్చిన కబాలీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం, అభినయం ఉన్న ధన్సికకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయి క్రేజ్ సంపాదించలేకపోయాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు ఫ్యాన్స్ లో మంచి ఆదరణ ఉంది. 47 ఇయర్స్ విశాల్, 35 ఇయర్స్ సాయి ధన్సిక మధ్య 12 ఇయర్స్ అయితే ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఈ జంట పెళ్లి నిర్ణయం అభిమానులను ఆనందపరిచింది. తమిళ, తెలుగు సినీ అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విశాల్ ధన్సిక కొత్త జంట జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.